నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లడి మోమువాడొకడు చెల్వల మానదనంబు తెచ్చే ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. గోపికలు అడుగుతున్నారు. కృష్ణ పరమాత్ముడు వాళ్ళతో రాసలీలలు చేశాడు. చేసి ఉన్నట్టే మాయమైపోయాడు. వాళ్ళందరూ పాప కృష్ణుడి గురించి ఎత్తుక్కుంటున్నారు. అమ్మా నల్లని వాడు, నల్లగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, కారు మబ్బులాగా ఉంటాడు ఆ వెంకటేశ్వరుడు, ఆ కృష్ణుడు. పద్మ నయనంబుల వాడు, మంచి కళ్ళంట, పద్మమ లాంటి కళ్ళు. పద్మం ఎలా ఉంటుందండి వికసిస్తుంటే? అంత అందంగా ఉంటాయంట ఆయన కళ్ళు. శ్రీరంగం చూస్తే కళ్ళు అర్థం అవుతాయి. శ్రీరంగం చూడాలా, కృష్ణుడు కళ్ళు చూడాలంటే శ్రీరంగనాథుని చూస్తే పెద్ద కళ్ళు ఆయన. అమ్మా అందరిపై కృపారసము చల్లుతూ ఉంటాడు, అందరిపై కృప చల్లిస్తూ ఉంటాడు. పైన ఒక నెమలి పింఛం పెట్టుకొని ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. రాజిల్లిడి మోహం అంట ఆయన, ఎప్పుడు నవ్వు మొహంలో ఉంటాడంట పరమాత్ముడు. అందుకేనండి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా నవ్వుతూనే ఉండాలి. అటువంటి ఆయన మా యొక్క మనసును దోచేసాడమ్మా. ఓ మల్లెలారా, ఓ మల్లె పొదల్లారా, ఓ జాజి పొదల్లారా, ఓ సంపంగి పొదల్లారా అని అందరినీ పొదలు అడుగుతున్నాయి అక్కడ యమునా నది ఒడ్డున. ఇలా ఉంటాడమ్మా, అందంగా ఉంటాడు అని ఆ కృష్ణ పరమాత్ముడు అందాన్ని వర్ణిస్తూ ఉన్నారండి గోపికలు.